ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడైతే మనం బెంగళూరులో ఒక ఏరియాకి వెళ్తున్నాం. రంజాన్ స్పెషల్ ఏరియా అది. కోరమంగళ ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆటోలో ట్రావెల్ చేసి చాలా రోజులు అయిపోయింది నేను. అది బెంగళూరులో ఎప్పుడు బండిలోనే వెళ్తాం కదా. సో ఆటోలో చాలా కొత్తగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. మెయిన్ ఆటోలో వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకి అక్కడ పార్కింగ్ ఇష్యూ, పార్కింగ్ ప్లేస్ దొరకదు. అందుకని మనం ఆటో ప్రిఫర్ చేస్తాం. చూద్దాం ఇవాళ కోరమంగళ ఫుడ్ స్ట్రీట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీకైతే డీటెయిల్గా వీడియో తీసి మీకోసం పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఎంజాయ్ చేయండి. చలో. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. బీటీఎం నుంచి కోరమంగళకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 20 minutes పడుతుంది. చూద్దాం, తొందరగానే వెళ్ళాలి. వెళ్దాం. అన్నట్టు ఈ కార్ ఏదో చెప్పండి. VF6 అంట. అదేదో వి అని ఉంది కార్ పైన. ఏ కారో తెలీదు. మీకు ఎవరికన్నా కార్ బ్రాండ్ ఏదో తెలిస్తే చెప్పండి. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా లైట్లు వేసి, అదే మనకి ఫుడ్ స్ట్రీట్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇదే మనకి కోరమంగళ ఫుడ్ స్ట్రీట్. ఇది ఎవ్రీ రంజాన్ ఇక్కడ స్టాల్స్ ఓపెన్ అవుతాయి. మొత్తం 30 days ఇక్కడ స్టాల్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్లో మీరు వచ్చి ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, పర్ఫ్యూమ్స్, అత్తర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుంది, డెకరేట్ ఎంత బాగా చేస్తారో వీళ్ళు రంజాన్ కోసం అని చెప్పి. సో చాలా మందికి తెలీదు ఇక్కడ సూపర్ మసీద్ కూడా ఉంది. కోరమంగళలో మసీద్ కూడా ఉందని చాలా మంది తెలియదు. అదిగో అదే మసీద్ ఇక్కడ. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మసీద్, కోరమంగళ మసీద్. ఎగ్జాక్ట్ మెగ్డీ ఆపోజిట్ లో ఉంటుంది ఇది. తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రేయర్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడన్నా. ఇదిగో చూడండి, హల్వా హరిస్సా వాలా అని. సో స్టాల్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ. హలీం, హైదరాబాదీ హలీం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వచ్చిన మెయిన్ పని వచ్చి హలీం తినడానికే. సో మంచి హలీం తినాలని ఉంది. ఇదిగో మసీద్ ఇదే అని చెప్పింది, మస్జిదే మామూర్. లోపల చూడండి ఎంత బాగుందో. సో సూపర్గా ఉంటుందండి ఇక్కడ లొకేషన్. రంజాన్లో అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు ఇవన్నీ స్టాల్సే, అన్ని స్టాల్స్ ఉన్నాయి చూడండి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఒక స్వర్గం లాంటిది ఇది. How is the taste? That is more tasty food. Okay, good. Thanks. సో నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇదంటే ఇది ఒక స్వర్గం. వాళ్ళు ఇందాక అడిగిన వాళ్ళు పిలిచి మరీ రివ్యూ చెప్తున్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, కాకపోతే కొద్దిగా కాస్ట్లీ అంటున్నారు. సో కోరమంగళలో అలాగే ఉంటుంది, కొద్దిగా పాష్ ఏరియా కాబట్టి ఇది ప్రైజెస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా వన్స్ ఇన్ అన్ ఇయర్ కాబట్టి వీళ్ళ బిజినెస్ టైం ఇది. సో మనమైతే ఫస్ట్ మంచి హలీం ట్రై చేద్దాం ఎక్కడన్నా. రండి. సో ఇది వచ్చి రంజాన్ ఫుడ్ మేళా. ఇది ఎంపైర్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. ఇది ఒక స్ట్రీట్ లాగా. సో ఈ స్ట్రీట్ చూడండి, ఇదంతా ఎక్స్క్లూజివ్లీ రంజాన్లోనే ఉంటాయి ఇవన్నీ. చిన్న టాయ్ షాప్ ఇక్కడ. సో ఇక్కడ ఐటమ్స్ చూడండి, మీకు మతిపోతుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి. ఇక్కడ ఉండే ఐటమ్స్ చూడండి, స్వీట్, బీఫ్, చికెన్, స్వీట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చికెన్ ఐటమ్స్, సమోసా, రోటీ, యు నేమ్ ఇట్, వి హ్యావ్ ఇట్. Yes, ma'am. Yes, ma'am. I can help you.
అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ, అంతమంది ఉన్నారు. మీకేం కావాలి, ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి మీకు, అన్ని ఉన్నాయి ఇక్కడ. స్వీట్ చికెన్, మటన్, సీఫుడ్. సీ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. అస్సలు నిలబడడానికి కూడా ఛాన్స్ లేదు ఇక్కడ, అలా ఉంది. సారీ. లాస్ట్కి అయితే ఈ లాస్ట్కి వచ్చాం. క్రాబ్స్, సీ ఫుడ్ కూడా ఉంది అవైలబుల్ గా. సో ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, అలాంటిది ఇక్కడ నిల్చుకొని తినాలంటే సాహసం అనే చెప్పాలి. కొద్దిగా ఫ్రీగా ఉండే స్టాల్ కోసం అయితే వెతుక్కున్నాం. అంటే ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. అస్సలు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఐటమ్స్ చూసుకోండి ఇంకోసారి. సో వీక్ డేలోనే ఇలా ఉంది, ఇంకా వీకెండ్ అయితే ఇంకా మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో ఇక్కడ. ఇవో ఐటమ్స్. అస్సలు నడవడానికి చాలా ఇబ్బంది ఉంది చూడండి ఇక్కడ. 2 సార్లు నేనే పడిపోతా ఉన్నా. సో మనం కొద్దిగా ఫ్రీగా ఉండే ప్లేస్కి వెళ్ళి తిందాం అని చెప్పి బయటకు వచ్చేస్తున్నా. బయట వెళ్ళి కొద్దిగా ప్రశాంతంగా తిందాం. హలీంకి ఇక్కడ ఆపోజిట్ లో మనకి ఇంకొక ఫుడ్ మెలా లాగా ఉంది లోపలికి. ఇక్కడ ఏమో ఉన్నాయో చూద్దాం రండి. ఇది పత్తర్గోష్ అంటే ఇదే, ఇంత పెద్ద రాయి, ఇంత మందమైన రాయి మీద మనకి బీఫ్ ఇస్తారు. పత్తర్గోష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టేస్ట్ చేయాలి ఇప్పుడు, దీనికోసం వచ్చాం ఇప్పుడు ఇక్కడికి. ఒకసారి రౌండ్ మొత్తం తిరిగేసి మళ్ళీ వచ్చి పత్తర్గోష్ తీసుకుందాం. ఏదో పత్తర్గోష్ ఇది కూడా పత్తర్గోషే. కింద మంతా రాయి చూడండి ఎంత లాగా ఉంటుంది అది. షీక్ ఇవన్నీ స్వీట్స్ అండి. సో ఇక్కడ కొద్దిగా జనాలు తక్కువగానే ఉన్నారు. సమోసా ఐటమ్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ మళ్ళీ పత్తర్గోష్. సార్ అది చూడండి ఎలా ఉందో, మౌత్ వాటరింగ్ కదా. సీ ఐటమ్ ప్రాన్స్ చూడండి. ఫుల్ చికెన్ తిల్ చికెన్ అంట ఇది. దానికి క్యాప్షన్ కూడా పెట్టేశారు మన నాన్న. ఫిష్ చూడండి ఏమేమి ఉన్నాయి చూడండి. అసలు ప్రాన్స్ సైజ్ ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చి క్యామెల్ మీట్. ఇదంతా ఇది కూడా క్యామెల్, కాకపోతే ఇది బీఫ్. ఇదంతా క్యామెల్ మీట్. క్యామెల్ ఒక ప్లేట్ చెప్పాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడైతే ఫుల్ వేడి వాంచుతా ఉంది. సో ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్. ఫస్ట్ టైం వచ్చి పత్తర్గోష్ తింటున్నా, ఈ ఇయర్లో ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడైతే మనం క్యామెల్ పత్తర్గోష్ ఒక ప్లేట్ చేసుకున్నాం. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం రండి. కాదు క్యామెల్ ఇది టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇది వచ్చి తిల్కా చికెన్ అంట. తిల్ అంటే ఇది తెల్ల నువ్వులు.
తెల్ల నువ్వుల్ని తిల్ అంటారు కదా, తిల్ చికెన్ ఇది. ఫుల్ బాడీ హీట్ ఎక్కిపోతుంది తింటే అంటున్నారు. ఇంకా టేస్ట్ చేయలేదు, ఇది అయిపోయిన తర్వాత తిందాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా ఇది మటన్, ఇది మటన్ పాల్. ఇది దీనికి కాంబినేషన్ మనకి రోటీ విత్ మటన్. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. पैसा दिया कैसा रे वीडियो में तो మటన్ ఇది. అది కూడా బాగుంది టేస్ట్. మటన్ టేస్ట్ వచ్చి కొన్ని లెవెల్లో ఉంది. ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. ఇంకా ఇది సెకండ్ స్టాల్ అయితే నేను చూపిస్తుంది. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, చూపిస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. సీ ఫుడ్, ఫిష్, రొయ్యలు, చికెన్, మటన్, బీఫ్, క్యామెల్ కూడా ఉంది. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఒకసారి. టేస్ట్ వచ్చి సూపర్గా ఉందండి, స్పైసీగా. రంజాన్లో స్పైసీనెస్ తక్కువయ్యి నోరంతా చప్పగా అయిపోయి ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చాక మళ్ళీ టేస్ట్ బడ్స్ అయితే పునర్జన్మెత్తాయి. అలా ఉంది అనిపించింది నాకైతే. చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ కోరమంగళ ఫుడ్ మేళా రంజాన్లో. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆల్మోస్ట్ 23-24 డేస్ ఉంది రంజాన్. రండి, ఎంజాయ్ చేయండి ఇక్కడ. సో మా వాళ్ళు అయితే అప్పుడే స్వీట్స్లోకి దిగేశారు. ఇంకా హలీం పెండింగ్ ఉంది. హలీం తిన్న తర్వాత తిందాం అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను స్వీట్ తినకుండా. కైసా టేస్ట్? ఓకే, హలీం తిందాం. ఇంకా స్వీట్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. హలీం పెళ్లి కొడుకునా, హలీం తినడానికి అయితే పెళ్లి కొడుకు డబ్బులు వేసుకొని కూర్చోంటారు. సో ఇవన్నీ చూడండి, అన్ని సేమ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ. వెరైటీ ఐటమ్స్ అన్ని అన్ని. వింగ్స్ బాబా ఒక లెవెల్లో ఉన్నాయండి వెరైటీస్ ఇక్కడ. కునాఫా స్పెషల్, ఇది కునాఫా, హలీం, చికెన్, మటన్, హలీం. షరీఫ్ భాయ్ ఫేమస్, ఇది షరీఫ్ భాయ్ బెంగళూరులో. వీళ్ళు కూడా స్టాల్ పెట్టేసారు చూడండి ఇక్కడ. ఫుల్ హ్యాపెనింగ్ ఏరియాలో ఉంది ఇది రంజాన్కి. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి మీరు. వన్స్ ఇన్ అన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇది. చూడండి ఒకసారి, మీకు కళ్ళు అయితే పేలిపోతాయి. ఇవన్నీ జ్యూసెస్, शरबत आइए बस शरबत आइए बस मोहब्बत का शरबत आइए सर. हलीम खा के आता है. हलीम इधर ఇది ప్యారడైజ్ హలీం. ఇది ఇక్కడ చూడండి, ప్యారడైజ్ హలీమ్. ఇదైతే టేస్ట్ చేద్దాం ఒకసారి. సో హైదరాబాదీ హలీం అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నాం. ప్యారడైజ్ వాళ్ళది. పిస్తా హౌస్ లేదు ఇక్కడ, ప్యారడైజే ఉంది. సో ప్యారడైజ్ ట్రై చేద్దాం రండి. ప్యారడైజ్ లో హలీం అయితే కొద్దిగా వేడి తగ్గిందంట. సో అందుకని అక్కడ తినకుండా ముందర పిస్తా హౌస్, అంటే ఒరిజినల్ పిస్తా హౌస్ కాదు, పిస్తా అని చెప్పింది. చూద్దాం రండి. మీరు బోలో हलीम खाई बनती तुम्हें सलीम, हमारे छोटे भाई सलीम, भाऊ भाई हलीम. సో హలీం అయితే హలీం ఇప్పుడు తీసుకున్నా, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. హలీం టేస్ట్ అయితే ఏమంతగా అనిపించలేదు. ఓకే ఎందుకన్నా మన హైదరాబాద్ హలీమ్స్ ఫేమస్. ఆంధ్రాలో కొద్దిగా బాగుంటాయి, ఇక్కడైతే హలీం అంతేం బాగాలేదు. ఓకే సో హలీం తినడానికి అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది ఇక్కడ.
టేస్ట్ కూడా అంతే బాగాలేదు. 4-5 చోట్ల తిరిగాము, లాస్ట్ జనాలు ఎక్కువ ఉన్న చోట్ల తిన్నా కూడా టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ టచ్, ఏదన్నా ఒక జ్యూసో లేకపోతే స్వీటో తినేసి బయలుదేరదాం అనుకుంటున్నాం. సో ఇంకో జ్యూస్ షాపు, షర్బత్ లేకపోతే స్వీటో తినేసి స్టార్ట్ అవుతాం 2. సో ఏదైనా తిందాం అంటే కూడా దానికి 10 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. సో అక్కడే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏది తినాలి ఏది తాగాలి అని చెప్పి. సో ఇక్కడైతే ఉన్నాయి, ట్రై చేద్దామా. స్ట్రాబెర్రీస్, చాక్లెట్ ఫౌంటైన్. ఇప్పుడే ఒక మంచి జ్యూస్ తాగేసైతే ఈ రోజుకి డిన్నర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బీడియం వెళ్ళాలి, ఉన్నటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది ఇక్కడ. సో లొకేషన్ అయితే ఒక రేంజ్లో ఉంది, మస్ట్ విజిట్ వన్స్ ఇన్ అన్ ఇయర్. 1 మంత్ ఫుల్గా ఉంటుంది, ఎప్పుడన్నా రండి. వీక్ డేస్లో వస్తేనే ఈ రేంజ్లో క్రౌడ్ ఉంది ఇక్కడ, ఇంకా వీకెండ్లో వస్తే ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోండి మీరే. ఒకసారి రండి మీరు ఫ్యామిలీతో, బట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి. రంజాన్ మంత్లో ఈ ఫుడ్ స్ట్రీట్ని ఎంజాయ్ చేయండి. సో సైనింగ్ ఆఫ్, యువర్ సుప్రీం సయ్యద్. జై హింద్.